కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. దీంతో ఆలయ హుండీల లెక్కింపు ఈవో నాగుల్లా అనిల్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ సమక్షంలో జరిగింది. గత 8 రోజులుగా స్వామివారికి భక్తులు సమర్పించిన కట్నకానులకు సంబంధించిన హుండీలను తెరిచి లెక్కించగా 17,62,62,523 రూపాయలతో పాటు బంగారం వెండి లభించినట్లు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఆదాయం అధికంగా వచ్చిందన్నారు. ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల వసతులు కల్పించామని పేర్కొన్నారు. దేవాలయాన్ని గతంకంటే మరింత అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో కూడా అభివృద్ధి పనులు కొనసాగిస్తామని తెలిపారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జింకా మారుతి, కరీంనగర్ డివిజన్ ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ, డైరెక్టర్లు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, జింకా శ్రీనివాస్, కవ్వంపల్లి మహేష్, గోలి లక్ష్మీ నరసయ్యలు పాల్గొన్నారు. గ్రామ అధ్యక్షులు కానీ, తర్వాత కాంగ్రెస్ నాయకులు కానీ, మండల నాయకులు అందరి సహకారంతో ముఖ్యంగా మా యువ కూడా మాకు సపోర్ట్ చేశారు. మా డైరెక్టర్ల వీళ్ళంతా సపోర్ట్ తోటి నేను ఇవాళ ఈ యొక్క దేవాలయం అనేది మనకు అభివృద్ధి జరిగింది. అందరూ కూడా మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు కూడా చేసి ఈ యొక్క జాతరను విజయవంతం చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా కూడా నేను ధన్యవాదాలు.